నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి వైసీపీలో గడ్డుకాలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజా విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నగిరి నియోజకవర్గానికి సంబంధించి కొత్త నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించాలని నిర్ణయించినారు. ఇందులో భాగంగా దివంగత నేత మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు గారి చిన్న కుమారుడైనటువంటి జగదీష్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించబోతున్నారు. నిజానికి ఈరోజు ఆయన వైఎస్ జగన్ గారి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాల్సి ఉంది. కానీ రోజా గారితో మాట్లాడిన తర్వాతే జగదీష్ను పార్టీలో చేర్చుకోవాలని జగన్ మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. జస్ట్ జగదీష్ను చేర్చుకుంటున్నామనే సమాచారమే తప్ప రోజా గారి అనుమతి కోసం మాత్రం జగన్ గారు ఎదురు చూడడంలే. నగిరిలో రోజా గారు అయితే గెలవలేరు అనేది జగన్ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినారు. అయితే నగిరిలో జగదీష్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే రానున్న రోజుల్లో తన సొంత అన్న అయినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్తో ఢీకొట్టనున్నారు. అయితే రోజా గారు ఈ జగన్ గారి నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటారనేది ఒక ప్రశ్న. రోజా గారు 2 దఫాలు వరుసగా నగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 3వ దఫ ఆమె కూటమి సునామీలో ఓడిపోయినారు. అయితే జగన్ గారి పైన ఈగ వాలిన కూడా రోజా గారు వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులు కౌంటర్ ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రోజా గారు అంటే ఒక స్టేట్ పర్సనాలిటీ వైసీపీలో. జగన్ గారికి ఏ ఇబ్బంది ఎదురైనా నేనున్నా అంటూ ఆమె ఇంతకాలం అడ్డంగా నిలబడినారు. అయితే తనకే టికెట్ లేదని తెలిసినప్పుడు రోజా గారి అభిప్రాయం ఎట్లా ఉంటుందో అనే చర్చ అయితే సర్వత్రా జరుగుతుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.